అంతే కదండి. మనం దేవుళ్ళలోనికి వచ్చిన మనం ఏ వాక్యాన్ని అయితే విన్నామో, ఏ వాక్యం ద్వారా వినుట వల్ల విశ్వాసం, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట, ఆ మాట విన్నామో, విశ్వసించామో, ఏ విశ్వాసం ద్వారా మనం స్థిరపరచబడ్డామో, ప్రతిదినం మనం ఏ జీవాన్ని బట్టి, ఏ మరణంలో నుండి జీవంలోనికి మనం దాటుకుని వచ్చామో, మొదటి మరణాన్ని గెలిచాము. మొదటి మరణం మనం గెలిచాం. ఇప్పుడు కూర్చున్న బాప్తిసం తీసుకున్న మీరందరూ మరణంలో నుండి జీవంలోనికి వచ్చారు. క్రీస్తు జీవంలోనికి మీరు అందరూ వచ్చారు. మరణంలో నుండి జీవానికి మొదటి మరణం గెలిచిన వారు. రెండవ మరణం ఉంది. మొదటి మరణాన్ని గెలిచిన మీరు, జీవంలోనికి వచ్చిన మీరు చివరి వరకు దాన్ని కొనసాగింపు చేయాలి. తుది శ్వాస వరకు మన విశ్వాసాన్ని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ లోకంలో మనకి శ్రమలు అనేవి వస్తాయని ముందుగానే వాక్యం ద్వారా చెప్పబడ్డాయి. అగ్ని వంటి మహాశ్రమలు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఆయన కృప మీ మీద ఉంటుంది. మీరు అంతకంతగా మీ విశ్వాసంలో ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. మీరు ఆ శ్రమ వల్ల కిందకేం పడిపోయారు. తప్పించుటకు తగిన మార్గాన్ని ఆయనే ఇస్తాడు. ఆయన పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పించుకోవడానికి తగిన సహాయం కూడా చేయగల దేవుడు మన దేవుడు, మనం నమ్మిన దేవుడు. వదిలేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎందుకు చెల్లించుచున్నాం. మనం అనుకుంటాం మన పక్కన ఎవరు లేరు, మనం మన దేవుడు అని అనుకుంటున్నామని. కానీ ఈ విశ్వవ్యాప్తంగా దేవదూతల మయంలో మనం అంతా ఉన్నాం. మన కంటికి కనపడవు. ఇక్కడ ఏ దేవదూతలు ఉన్నాయి? కెరూబులు ఉన్నాయా, సెరూపులు ఉన్నాయా, కోట్ల దేవదూతలు, ఏ దేవదూతలు ఉన్నాయి ఇక్కడ మనకు తెలియదు. మనం కూడా కూర్చున్నాం మన దగ్గర.